నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఆధ్యాత్మిక సందేహాలు పంపించారు. వాటికి సరైన సమాధానాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాక్నూరి సూర్యనారాయణ మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. శ్రీనివాసరావు గారు ఖమ్మం నుంచి రాస్తున్నారు. తథాస్తు దేవతలు అంటారు, నిజమే అంటారా అని రాశారు. తథాస్తు. ఏదైనా మనం కార్యక్రమం చేస్తున్నప్పుడు చివరలో వేద పండితులు ఆ కార్యక్రమం చేయించిన వారిని, అంటే యజ్ఞకర్తలను లేక నిర్వాహకులను ఆశీర్వచనం చేస్తూ ఆ సమయంలో కొన్ని మాటలు చెబుతారు. ఆ మాటలలో అనయోర్దంపత్యో అశ్చవటో ఏతత్ అంటూ వాళ్ళ నామాలు వాళ్ళ పరిచయాలు చెప్పిన తర్వాత వంశాభివృద్ధిరస్తు అని ఒక మాట అంటారు. అనగానే ఆ సభలో కూర్చున్న మిగతా వారంతా కూడా తథాస్తు అనాలి. ఉదాహరణకి అనయోర్దంపత్యో మార్కండేయానుగ్రహప్రసాదేన అన్యోన్యం ప్రీతిరస్తు అని ఒక మాట అంటారు. అన్యోన్యం ప్రీతిరస్తు. ఆ వివాహ సమయంలో భార్య భర్త వాళ్ళిద్దరికీ ఒకరిపైన ఒకరికి ప్రేమ కలగాలి అని ఆ బ్రాహ్మణోత్తముడు అనగానే సభలో ఉన్న వాళ్ళంతా కూడా, సదస్యంలో ఉన్న వాళ్ళంతా కూడా తథాస్తు అని అనాలి. దేవతలంటే ఎక్కడి నుంచో ఆకాశంలో ఉంటారు, కింద ఎవరు ఏదనుకున్నా కూడా టపిక్కిన తథాస్తు అంటారు అన్నట్లుగా ఒక మాట మనలో పడిపోయింది. కానీ మన దేహంలో ఉండేటటువంటి సర్వ ఇంద్రియాలు, శరీరం దేవతలకు ఆవాస క్షేత్రం. మన మనస్సే దేవతలు, మన మనస్సే శరీరమే అంతా దేవతలు ఉండేటటువంటి నిలయం. ఇక్కడ అష్టాచక్రానవ ద్వారా దేవానాం పురయోధ్య, దేవతల చేత కూడా ఓడింపబడడానికి వీలుకేనటువంటి అభేద్యమైన శరీరం దేవతల ఆవాసం. ఇందులో మన మనస్సు ఏదైనా సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి శరీరంలో ఉండే ఇతర అవయవాలన్నీ కూడా సహకరిస్తాయి. అప్పుడు తథాస్తు అవుతుంది. వివేచన చేస్తే ఆకాశంలో ఎవరు అలా తిరుగుతూ ఉంటారు తథాస్తు అంటారని కాదు. మన శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనబడే 4 విధాలుగా విశ్రద్ధలు పొందకుండా ఏకరూపమై ఆ పనిని నిర్వహించడమే తథాస్తు అని అనుకోవడం. ఇది తథాస్తు అని అనడంలో ఉండే అంతరార్థం. తథాస్తు. మరొక ఉత్తరం చూద్దామండి. సాంబశివరావు గారు గుడివాడ నుంచి రాస్తున్నారు. వినాయకుడి విగ్రహంలో తొండం ఎటువైపు తిరుగుంటే మంచిది అంటూ రాశారు. వినాయకుడు అంటే ఆయన పైన ఇంకా ఏ నాయకుడు లేనటువంటి వాడు అని అర్థం. వినాయకుడు అంటే ఆయన పైన ఇంకా ఏ నాయకుడు లేడు, ఆయనే నాయకుడు, నాయకుళ్ళకే నాయకుడు అని చెప్పుకోవాలి. అటువంటి నాయకుడకు తొండం ఒకటి ఉన్నది. ఆయన ముఖం పోయి ఆననం చెదరిపోయి గజం ఆననంగా ఏర్పడి గజాననుడు అయ్యాడు. తొండమునేకదంతమును తోరపు బొజ్జయి వామహస్తమున్ మెండుగం రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్లా వజ్జయి ఉండేటి పార్వతీ తనయుడు ఆ వినాయకుడు. అటువంటి వినాయకునికి ఉండేటటువంటి శుండము, ఆ తొండము అనేది ఎటువైపు మరల్చి ఉంటే ఏం లాభము అన్నది ఒక ఆలోచన. లాభాలతో భగవంతుని కొలుచుకుంటామా? లాభం ఉంటేనే భగవంతుని పూజ చేస్తామా? ఈ తొండము ఆ స్వామివారికి ఎడమవైపున మరలి ఉన్నది అన్నప్పుడు లౌకికమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చాడు ఆ వినాయకుడు. మనకు భవంతి కావాలి, ఉద్యోగం కావాలి, లౌకికమైన కోరికలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ తొండం ఇలా ఎడమవైపుకి తిరిగి ఉన్నది అన్నప్పుడు మనకు లౌకికమైనటువంటి విషయాలసతో కూడుకున్న విషయాలు, వివాహం ఆలస్యం అవుతున్నది, ఎడమవైపున తొండం ఉండే విగ్రహాన్ని పూజిద్దాం. భవంతి కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, కారు కావాలి, ఉద్యోగం కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఇలా కోరికలు ఉండే వాళ్ళంతా కూడా వినాయకుడిని ఎడమవైపున తొండం మరలి ఉండే విధంగా ఉండే స్వరూపాన్ని చూసి ఆరాధన చేస్తూ ఉంటారు. కుడివైపున మరలి ఉండేటటువంటి వినాయక విగ్రహాన్ని మనం అర్చన చేస్తే పారమార్థికమైనటువంటి మోక్షం లభిస్తుంది. ఆలోచన, చదువు, మోక్షము,
విజ్ఞానము, లోకంతో సంబంధం లేకుండా అతీతమైన ఆలోచనలతో ఆ విధంగా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపు చేసుకునేటువంటి రూపాన్ని కుడివైపున తొండం తిరిగి ఉండేటువంటి వినాయకుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రెండూ కాకుండా వినాయకుడి తొండం ఊర్ధ్వ ప్రకారంగా కూడా ముడిపడి ఉంటుంది. ఇలా ఉన్న స్వరూపాన్ని ఆరాధన చేస్తే మోక్షేచ్ఛ లేదు, భోగేచ్ఛ లేదు, అసలు ఏ కోరిక లేకుండా అంతా నీవే అనేటటువంటి గాణాపత్య సంప్రదాయ సాధకులు వినాయకుడిని ఈ రెండింటికి కూడా అతీతంగా మరకబడి ఉండేటట్లుగా ఉండే రూపాన్నే ఆరాధన చేస్తారు. గకార పూర్వ రూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వరస్యాంత్య రూపం, బిందురుత్తర రూపం, నాదసంధానకం సగంవిత సంధి. నిజానికి గణపతికి యోగ రూపంలో 5 తొండాలు ఉంటాయి. తెల్లని వర్ణంలో ఉండేటటువంటి మూలాధార చక్ర అధిష్టాత గణపతికి 5 ముఖాలు ఉంటాయి. 5 తొండములతో ఆ స్వామి మన దేహంలో 8 కోణములలో ఉండేటటువంటి పురి అష్టకములను నియంత్రిస్తూ ఉంటాడు. మనస్సును నియంత్రించినప్పుడు ఆ స్వామి మనకు ఆనందాన్ని అందిస్తాడు. అప్పుడు ఆ ముఖం పైన ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడుతూనే ఉంటుంది. గణపతిని సేవిద్దాం. గ్లౌం గణపతయే నమః అందాం. తొండం ప్రసక్తి పక్కన పెట్టేసి గణపతిని పూజించే ప్రయత్నం ముందు చేద్దాం. మరొక ఉత్తరం చూద్దాం అండి. ఈమెయిల్ ద్వారా పంపించారు వాణిప్రసాద్ గారు. లలితా సహస్రనామాలను రహస్యనామాలని ఎందుకంటారని రాశారు. లలితా సహస్రనామావళిని నిజంగానే బాహ్యంగా ఉచ్చరించకూడదు. ఇది గుహ్యం పరమంలోకే స్తరవృక్షాకరముణాం అంటూ ఆ లలిత స్తోత్ర ఫలశ్రుతిలో ఈ శ్లోకాలను గుప్యదేగుపి గోత్రీత్వం అతి రహస్యంగా ఉంచాలి అని కూడా చెప్పబడి ఉన్నది. లలితా సహస్రనామావళిలో ఉండే నామాలను బాహ్యంగా మనం ఉచ్చరించినప్పుడు ఆ శబ్దాలలో ఉండేటటువంటి అర్థాలు మనకు భౌతికంగా స్ఫురించినప్పుడు విపరీత అర్థాలుగా భాషిస్తాయి. స్తనభారదళన్ మధ్య పట్టబంధబళిత్రయాజీ నమో నమః అని ఒక నామం. స్తనభారదళన్ మధ్య ఇలా మనం పదాలను ఉచ్చరించినప్పుడు మోహనాకారమైన స్వరూపము మాయాస్వరూపంగా భాషించి మనస్సు చెదరి భౌతికంగా ఉండేటటువంటి ఇంద్రియలోలత్వాలకు అనుగుణంగా ఉండేటటువంటి స్నిగ్ధ సుందర రూపం కనిపించవచ్చు. అమ్మ భావన చెదరవచ్చు. ఇది ఒక లోక అర్థం, ఇది లోకానికి సంబంధించిన అర్థం. రెండవ అర్థం ఏమిటి అంటే ఈ శబ్దాలన్నీ కూడా మనస్సు పైన ప్రభావం చూపించేవి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత నామాలని చెప్పక్కర్లా. ఈనాటి కాలంలో లలితా సహస్రనామావళి పారాయణం చేయడం 1000 మంది 10 మంది 100 మంది ఇలా వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా సామూహికంగా పారాయణాలు చేయడం చాలా ఆచారాలుగా మారిపోతున్నాయి. నిజానికి ఒక్క నామం చాలు. మనసులో సంకల్పం చేసుకొని ఆ నామంలో ఉండే అంతరార్థాన్ని ఆలోచన చేస్తూ అక్షరం కూడా మనసంతా కూడా నింపుకోగలిగితే దేహమంతా కూడా ఆ స్వరూపమే నింపబడి 16 అక్షరాల మొదటి పాదం, ఆ 3 పాదాల నామాలు అవి చాలు. చిట్టచివరి పాదం చాలు. ఒక్కొక్క పాదం అత్యంత అద్భుతమైనది కనుకనే ఈ స్తోత్రాన్ని రహస్య స్తోత్రము అంటారు. సప్తశతి పారాయణం చేసే సమయంలో అందులో మూర్తిత్రయ రహస్యం, ప్రాధానిక రహస్యం అని చెబుతూ అందులో రహస్యత్రయ స్తోత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అవి చదివితే ఎంత ఫలం మనకు లభిస్తుందో లలితా సహస్రనామావళిలో ఉండేటటువంటి శ్రీమాత ఆ ఒక్క నామం కూడా అంత శక్తిని మనకి ఇస్తుంది. కనుకనే సంప్రదాయం లలితా సహస్రనామావళిని అలా రహస్య స్తోత్రం అని చెప్పింది. దానిని ఇలా మైకులు బుచ్చుకొని 10 మంది సామూహికంగా ఒకరు చెప్తే మరో 10 మంది పాట పాడినట్లుగా ఇలా చెప్పకూడదు. సంప్రదాయం అంగీకరించదు. భక్తి మార్గంలో చెబుతున్నారు. భక్తిని ఎవరూ అడ్డుకోలేరు. శాస్త్ర ప్రమాణాలు వేరు, భక్తి మార్గాలు వేరు. భక్తి మార్గంలో ఎవరిని ఎవరు ఆపలేరు. భక్తిలో ఎవరికి వారే నిదర్శనం, ఎవరికి వారే తార్కాణం, ఎవరికి వారే ప్రమాణం. శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం ఇక్కడ ఉపయోగపడవు. శాస్త్ర ప్రమాణాన్ని పరిశీలిస్తే మట్టుకు లలితా సహస్రనామావళిని అలా ఉచ్చైశ్వరంతో 10 మంది వినేటట్లుగా
చెప్పకూడదు. ఇది మరొక ఉత్తరం చూద్దామండి. శ్రావణి ఈమెయిల్ ద్వారా పంపించారు. గుడి ముందు ఇల్లు ఉండటం దోషమా అంటూ రాశారు. పూర్వకాలంలో గుళ్ళు ఇండ్లకు దూరంగా ఉండేవి. గ్రామానికి తూర్పు వైపున సువిశాలమైనటువంటి పంట పొలాలు, ఈశాన్య దిగ్భాగంలో ఆ పంట పొలాలకు నీరు అందించేటటువంటి చెరువు గట్టున ఆలయంలో ధ్వజస్తంభం, గాలికి ఆ ధ్వజస్తంభపు గంటలు గణగణమని ధ్వనిస్తే ఆ గ్రామం అంతా కూడా ఒక పవిత్ర వాతావరణం అలుముకునేది అంటారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మా ఊరు అన్న వ్యాసంలో కాలవ వడ్డున ఒరిగి నీడ చూసుకునేదో అంటాడు కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం అనే కావ్యంలో. ఆ మా ఊరు ఈనాడు ఏమైందంటే పెద్ద నగరంగా మారిపోయింది. నగరాలు పెరిగిపోయి ఆలయాలు గ్రామం మధ్యలోనికి, నగరం మధ్యలోనికి వచ్చేసాయి. అలాగే 10 మంది కూడా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ భక్తి తత్పరతకు అనుగుణంగా ఆలయాలు కట్టేసుకుంటున్నారు. ఇందులో ధర్మ సూక్ష్మం ఏమిటి, శాస్త్ర ప్రమాణం ఏమిటి అన్న వివేచన చేస్తే శివాలయానికి ఎదురుగా ఇల్లు ఉండకూడదు, విష్ణువాలయానికి వెనక ఇల్లు ఉండకూడదు, అమ్మవారి ఆలయానికి ఏ పక్కలో కూడా అంటే ఇటుపక్క కుడిపక్క కానీ అటు ఎడమ పక్క కానీ ఇల్లు ఉండకూడదు. ఇది ప్రమాణం. ఇందులో మళ్ళీ మినహాయింపులు ఏముంటాయి అంటే, వీధి ఉందనుకోండి, వీధికి ఈ వైపున దేవాలయం, మధ్యలో వీధి ఉంది, వీధికి అవతల వైపున ఇల్లు, అప్పుడు దోషం లేదు. అలాగుననే కుడి పక్కన ఎడమ పక్కన ఇళ్ళు ఉన్నప్పటికీ కాంపౌండ్ వాల్ తాకడం లేదు, ఇది మినహాయింపు. ఇలా చెప్పుకోవాలి. ఏమైనా 1,00,000 ఇండ్లు దాటితే అక్కడ ఈ దోషాలేవి కూడా పాటించే అవసరం లేదు అని మనకు వాస్తుశాస్త్రమే చెబుతుంది. అలాగునే గుడి గోపురం నీడ మన ఇంటి పైన పడనప్పుడు గుడికి సమీపంలో ఇల్లు ఉన్నా కూడా దోషంగా పాటించే అవసరం లేదు అని ఇంకొక మినహాయింపు కూడా ఉంది. అలా ఉన్నా కూడా ఆ గుడిలో అర్చకత్వం చేయడం, స్వామిని సేవించడం, స్వామి సదుపాయాలు కల్పించేటటువంటి వాటిలో దీక్ష వహించడం, శ్రద్ధ వహించడం, స్వామివారిని మనవాడిగా భావన చేయడం చేస్తే కూడా ఈ దోషం మనల్ని ఏ విధంగానూ బాధించదు. ఇది సమాధానం. మరొక ఉత్తరం చూద్దామండి. వరలక్ష్మి గారు ఈమెయిల్ ద్వారా పంపించారు. అన్నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు ఒకే చోట ఒకే రోజు ఎందుకు చేయకూడదు అంటూ సార్. ఏకగర్భ జనిత అంటే సహోదరులు కావచ్చు, అన్నా చెల్లెళ్ళు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఏకగర్భ సంజాతులు అనాలి వీరిని. ఇలాంటి వారి విషయాలలో సంప్రదాయం సూచించినటువంటి ఆచారాలు పాటింపులో ప్రత్యేకించి ఈ వివాహము ఇంకా ఏవైనా ఉన్నప్పుడు వాటిని ఒకే ముహూర్తంలో చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది. చెయ్యకూడదు అని శాస్త్ర ప్రమాణం. ప్రత్యేకించి సంస్కారాల పాటింపులో ఉపనయనము, వివాహము ఇలాంటి వాటిని ఏకగర్భ సంజాతులకు ఒకే గర్భంలో జన్మించిన ఇరువురికి కలిపి ఏక ముహూర్తంలో ఏకకాలంలో చెయ్యకూడదు, అనేక కష్టాలు వస్తాయి అని మనకు శాస్త్రం చెబుతుంది. కాలామృతం అనబడే గ్రంథం ప్రత్యేకంగా ఇందుకు ప్రమాణంగా మనం చెప్పుకోవాలి. పౌరాణికంగా చెప్పేటటువంటి కథన సందర్భాలలో, ఉదాహరణలలో సీతారాముల కళ్యాణం ఒకటి బలీయంగా చెప్పబడుతుంది. రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఈ నలుగురికి కూడా వరుసగా సీత, మాండవి, ఊర్మిళ, శృతకీర్తి, ఊర్మిళ ఇలా సీత, మాండవి, శృతకీర్తి, ఊర్మిళలనిచ్చి వివాహం జరిపించారు. ఏకకాలంలో స్వల్పమైనటువంటి ముహూర్త భేదాలు ఉన్నప్పటికీ ఆ వివాహాల కారణంగానే ఇబ్బందులు వచ్చాయి అనేటటువంటి మాట కూడా లోకంలో వాడుకలో ఉంది. ఎందుకు వద్దన్నారు అంటే, వివాహంలో నిర్వహించేటటువంటి మంత్రభాగాలలో గతించిన పితరులు వారి ఇంట్లో మళ్ళీ పుట్టాలి అన్న మంత్రాలు ఉంటాయి. అలా పుట్టాలి అంటే
వారిని ఆహ్వానించేందుకై నాంది శ్రాద్ధం అని ఒక శ్రాద్ధం వివాహంలో ఏర్పాటు చేస్తారు. పెళ్లిలో తద్దిన మంత్రాలేమిటి అని ఎవరైనా అంటూ ఉంటారు, నిజం కూడా. ఇక్కడ నాంది ముఖాహ నాంది ముఖాహ అంటారు, పేర్లు చెప్పకుండానే. వంటకాలకి బదులుగా వడియాలు కులదేవత పక్కన పెడతారు. ఈ సంకల్పాలన్నీ కూడా ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ పుట్టాలి అని. ఏకగర్భ సంజాతులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు ఇలా ఇరువురికి కలిపి పెళ్లి చేస్తే ఆ సమయంలో మనం చేసేటటువంటి నాంది శ్రాద్ధం విఘాతం అవుతుంది, వ్యతిరేక ఫలాన్ని ఇస్తుంది, కనుక కూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. మరొక ఉత్తరం చూద్దామండి. పరదేవత అంటే అర్థం ఏంటి అంటూ పవన్ కుమారి ఈమెయిల్ ద్వారా పంపించారు. పరమాత్ముడు అంటాం, పరదేవత అంటాం, అమ్మాయి పరధ్యాస అని కూడా అంటాం. నా మాటలు వింటూ మళ్ళీ ఏదో ఆలోచనలో పడిపోయి ఎవరో ఏదో ఆలోచన అలా ఇక్కడ వింటున్నావా లేదా అని నేను మళ్ళీ అడిగితే ఏదో పరధ్యాసలో ఉన్నాను సుమి అంటాం. మన ముందే ఎవరన్నా వెళుతూ ఉంటే కూడా మనం గమనించలేదు, మీ ముందే వెళ్ళాను కదా మీరు చూడలేదా అంటే ఏదో పరధ్యాసలో ఉన్నామండి అని. పర పశ్యంతి మధ్యమ వైఖరి అంటూ మనం మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా 4 విభాగాలుగా విభాగింపబడి ఉంటుంది. పర పశ్యంతి మధ్యమ వైఖరి. పర అన్న స్వరూపము మనం ఏది మాట్లాడాలి అనుకున్నామో ఆ మాట్లాడలకై మూల కారణమైనటువంటి అగ్నిస్వరూపము. నాభిస్థవన్హిమాహంతి సప్రేరయతి మారుతం. ఇది మాట్లాడాలి అని మనం అనుకున్నప్పుడు మన హృదయంలో ఒక అగ్నిహోత్రం లోన ఉండేటటువంటి గాలిని వేడి చేస్తుంది. అలా వేడెక్కిన ఆ గాలి పలసగా మారి దూది పింజవలే బయటికి ప్రయాణిస్తుంది. అలా వచ్చే రెండవ స్థితి పశ్యంతి. ముఖమండలంలో ఉండే భాగాల నుండి సహాయంతో మధ్యమగా మారి వైఖరులుగా బాహ్యంగా ప్రయాణిస్తుంది. మూలం పర. వేదధర్మం అనంతమైన కాలానికి పర అన్న నామాన్ని సూచిస్తుంది. అత్యంతాతి అత్యల్పమైనటువంటి కాలానికి కూడా పర అనే పేరు. కనుక కాలస్వరూపం పర. పరమాత్ముడు కాలాతీతుడు, ఆయన పరంధాముడు. ఆ దైవాన్ని స్త్రీరూపాచింతయేత్ దేవీం పుంరూప అమ్మా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్. దైవాన్ని స్త్రీ రూపంగాను పురుష రూపంగాను చిత్కళ రూపంగాను కూడా ఉపాసన చేసేవారు ఉంటారు సాధకులు. దైవానికి స్త్రీ పురుష నపుంసక వర్గ విభేదం లేదు. దైవాన్ని స్త్రీ రూపంతో ఉపాసించేటటువంటి వారు పరదేవత అంటారు. పురుష రూపంలో ఉపాసించేటటువంటి వారు పరమాత్ముడు అంటారు. ఇది పరక అంటే గడ్డిపోచ. పెద్ద కొండను కూడా కదిలించేటటువంటి గాలి ఈ గడ్డి పరకను ఏమీ చేయలేదు. ఒక్క గడ్డి పరక నాటితే యుగ యుగాలుగా తరతరాలుగా గడ్డి పరకకి చావు ఉండదు. వేల వేల వందల కోట్ల ఎకరాల స్థలాలలో అలా గడ్డి వ్యాపిస్తూనే ఉంటుంది. శరీరానికి పర అన్న పేరుంది కనుక ఈ శరీరానికి దైవం పరదేవత. స్త్రీ రూపంలో ఉపాసించేటటువంటి వారు దైవాన్ని పరదేవత అంటారు. పురుష రూపంలో ఉపాసించేటటువంటి వారు ఏమంటారు? పరమాత్ముడు అంటారు. ప్రేక్షకులందరికీ కూడా ఆధ్యాత్మిక సందేహాలకు చక్కటి సలహాలను ఇచ్చారు. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం. చూశారు కదండి. ఇటువంటి సందేహాలు గనక మీకు కలిగినట్లయితే ఈమెయిల్ ద్వారా లేదా ఉత్తరాల ద్వారా మాకు తెలుపవచ్చు. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.